భారత 14వ రాష్ట్రపతిగా యూపీకి చెందిన రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. యూపీ అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 7,02,044 ఓట్లు పోలోగా మీరా కుమార్కు 3,67,314 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో రాష్ట్రపతి భవన్లో అడుగుపెడుతున్న రెండో దళిత వ్యక్తిగా కోవింద్ చరిత్ర సృష్టించారు. తన గెలుపునకు సహకరించిన పార్టీల నేతలకు కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. కోవింద్ కు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని శాల్వాతో సత్కరించారు. రాష్ట్రపతి ఎన్నికలో రామ్నాథ్ కోవింద్ కు 65.65% ఓట్లు లభించాయి. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏపీలో మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. ఏపీలో కోవింద్ కు 27,189 విలువ ఓట్లు పడ్డాయి. అయితే తాను సైద్ధాంతిక పోరాటం చేశానన్నారు మీరా కుమార్. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో రెండో రోజు సిట్ విచారణ ముగిసింది. శ్యామ్ కే నాయుడును 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ కే నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఆయనతో పాటు 3 ప్రధాన కొరియర్ సంస్థలను విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్కి ఎక్కువ సార్లు డ్రగ్స్ చేరినట్లు ఆధారాలు సేకరించిన సిట్ ఆయన ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్ కే నాయుడుకి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేశారన్నది కొరియర్ కంపెనీల నుంచి వివరాలు సేకరించిన సిట్ నిషేధిత డ్రగ్స్ ని కొరియర్ ద్వారా సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 2 రోజుల పాటు సాగిన విచారణకు ఇద్దరు సహకరించారని, నోటీసులు అందుకున్న మిగతా వాళ్లు కూడా సిట్ కు సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తి అవుతుందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. డ్రగ్స్ కేసు చాలా సీరియస్ కేసు అన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలతో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేపు ఉదయం 10:30కు సినీ నటుడు సుబ్బరాజు విచారణకు హాజరవుతారని సిట్ తెలిపింది. డ్రగ్స్ కు సంబంధించి శ్యామ్ కే నాయుడు నుంచి చాలా వివరాలు రాబట్టామన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నామని, నోటీసులు అందుకున్న వాళ్లు సిట్ అధికారులకు సహకరించాలన్నారు. సిట్ విచారణను ఆషామాషిగా తీసుకోవద్దని చంద్రవదన్ స్పష్టం చేశారు. ఇసుక జాతి సంపదని దానివల్ల కలిగే ప్రయోజనాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల పలుకుబడికి గతంలో ఇసుకను దారాదత్తం చేశారన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి గిరిజన ఇసుక సహకార సంఘాలను తెరపైకి తెచ్చామన్నారు ఆయన. వీటి ద్వారా వచ్చిన డబ్బులను 100 మంది గిరిజనులకు చెక్కుల రూపంలో అందజేశారు మంత్రులు కేటీఆర్, చందులాల్. కుప్పం ప్రజలు తనపై చూపుతున్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని, అందుకే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా కుప్పం నుండి మొదలు పెడతానని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం గుడిపల్లిలో సుజల నీటి ప్లాంట్ను, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు సీఎం. హంద్రీడాము నుంచి కాలువ తిప్పి కుప్పం ప్రాంతానికి సాగునీటిని తరలిస్తామన్నారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఎంత చదువు చెప్పించామన్నదే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆస్తులు ఎక్కువైతే దొరబాట్లే వస్తాయని, అందుకు నిదర్శనమే హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు ఎక్కడున్నా ఉపేక్షించమన్నారు ఆయన. సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పుత్తూరు ఆర్టీఓ డిపోలో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ డిపోలు మూసివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లి వెలుగు బస్సులను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు రోజా. లాస్లో ఉన్న ఆర్టీసీ అభివృద్ధికి పూనుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారని. ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణకు మరో 750 కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మానుకోట, దోర్నకల్, భూపాలపల్లి సెగ్మెంట్లకు త్వరలో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం వస్తుందన్నారు. చిట్ట చివరి భూముల వరకు సాగునీరు అందించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ పనులన్నీ ఎమర్జెన్సీ పనులే అని, అలసత్వం వహిస్తే సహించబోమన్నారు హరీష్. త్వరలోనే కాలువలను తనిఖీ చేస్తానన్నారు మంత్రి. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆకస్మికంగా హంద్రీనివా ప్రాజెక్టును పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగకపోవడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి.
ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని చూస్తుంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతుందని మండిపడ్డారు ఆయన. పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే కాంట్రాక్టులపై కేసులు పెడతామని హెచ్చరించారు మంత్రి దేవినేని ఉమ. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇవ్వాలన్నారు తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం. పేదలకు ఉపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రజా వ్యతిరేకత కారణంగా డంపింగ్ యార్డ్ను తొలగించాలని 13 రోజులుగా స్థానిక మహిళలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు ఆయన. పర్వతాపూర్ వాసులకు ప్రభుత్వం ఇళ్లు స్థలాల కోసం 10 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు కోదండరాం. లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. కరీంనగర్ మెడికల్ కాలేజ్ గొడవ అధికార విపక్షాల మధ్య రగడకు దారితీసింది. కరీంనగర్కు 3 ఏళ్ల క్రితం మెడికల్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు మంజూరు కాలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా టైంకు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నేతల మధ్య ఐక్యత లేకపోతే కాలేజ్ ఎలా వస్తుందన్నారు పొన్నం. మెడికల్ కాలేజ్ గురించి వినతి పత్రం ఇవ్వడానికి మంత్రి ఈటెల అపాయింట్మెంట్ తీసుకున్నారు మాజీ ఎంపీ పొన్నం. ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పారని, కానీ తాను టైంకు వచ్చినా మంత్రి లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సబ్జెక్ట్ లక్ష్మారెడ్డిది అయినా జిల్లా మంత్రి ఈటెల లేకపోవడం మాత్రం బాధగా ఉందన్నారు పొన్నం. తర్వాత లక్ష్మారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న సమయంలో పొన్నం చేసిన వ్యాఖ్యలు దానికి రసమై కౌంటర్లతో గొడవ పెద్దదైంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో లేని విద్యుత్ సమస్య ఇక్కడే ఎందుకు ఉందని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు మంత్రి. ఎన్టీఆర్ వైద్య సేవ రోగులకు మందుల బిల్లులు, రవాణా బిల్లులు చెల్లించకపోవడంతో కాళ్లరిగేలా తిరుగుతున్నారని తెలియడంతో ఎందుకు ఇలా జరుగుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను మందులు బయట కొనుక్కోమని ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పందులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయని తెలిసి మండిపడ్డారు. చేనేతుందా లేక వేరే వారిని పెట్టాలా అని సూపరింటెండెంట్ను నిలదీశారు కామినేని. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లో రోగులు గంటల తరబడి వేచి ఉండటం మంచిది కాదని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యేలా బయోమెట్రిక్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు మంత్రి కామినేని. ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను ప్రారంభించిన కామినేని సమస్యలను పరిష్కరిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు.